హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి 24 గంటల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? సో ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. నేను మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. సో మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్ అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో మనకు ఈ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అయితే కొనసాగుతూ ఉందన్నమాట. సో ఇది మనకు కొంచెం కొంచెంగా కదులుతూ మన రెండు తెలుగు రాష్ట్రాల మీదకైతే దూసుకువస్తుందని మనకు నిన్నటి రోజున వాతావరణ శాఖ నిపుణుల నుంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిశాయి అంటే, సో ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు డిస్టిక్కు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కాకినాడ ఈ యొక్క జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయన్నమాట గడిచిన 24 గంటల్లో. ఓకేనా. సో అయితే మనకు రానున్నటువంటి 24 గంటల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? సో మనకు ఈరోజు మొత్తం రేపు మార్నింగ్ వరకు వెదర్ ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, ఎక్కడెక్కడ మోస్తరుగా వర్షాలు కురుస్తాయి, ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్గా ఇప్పుడు ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్లో చూపిస్తూ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు 1 by 1 అయితే ఫస్ట్ నుంచి ఇక్కడ కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి మ్యాక్సిమం ఇక్కడ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల వరకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా ఎండ్ వరకు చూడండి. సో ఇది వచ్చేసి మనకు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల లోపల వెదర్ రిపోర్ట్ అనమాట. సో ఏ జిల్లాలో వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో ఇక్కడ పైనుంచి చూద్దామండి. ముఖ్యంగా సో యొక్క బంగాళాఖాతంలో ఇక్కడ ఏర్పడినటువంటి ద్రోణి అనేటువంటిది కొంచెం కొంచెంగా మనకు ఈ దిశగా అయితే కదులుతూ తెలుగు రాష్ట్రాల వైపు అయితే ప్రవహిస్తూ వస్తుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇది యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ అండ్ నిన్న నైట్ను వచ్చేసి ఇక్కడైతే ఉన్నిందనమాట. ఓకేనా. సో ఇది కొంచెం కొంచెంగా కదులుతూ ఈ దిశగా అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఈరోజు మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ ఆల్ మన ఏపీలోకి ఈ జిల్లాలన్నిటి వైపు అయితే ప్రవహించడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఈ జిల్లాలన్నిటి వైపు అయితే వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ నుంచి అయితే చూద్దాము. సో విశాఖపట్నము మ్యాక్సిమం ఈరోజు మధ్యాహ్నం నుంచి 6 గంటల లోపల వెదర్ ఎలా ఉండబోతుందంటే, విశాఖపట్నంలో వర్షాలు అటువంటివి అయితే పడతాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత గుంటూరు కావచ్చు, కాకినాడ, విజయవాడ, ఓకేనా, ఒంగోలు, దాని తర్వాత నెల్లూరు, ఓకేనా, తిరుపతి, సో ఈ యొక్క చిత్తూరు, అనంతపురము, కడప, రాజంపేట, కృష్ణ, సో ఈ మ్యాక్సిమము ఇక్కడి నుంచి అయితే చూసినట్లయితే ఈ యొక్క శ్రీకాకుళం కాడి నుంచి అన్నిట్లో వర్షాలు అటువంటివి అయితే ఉన్నాయన్నమాట ఈరోజు మధ్యాహ్నం నుంచి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే. బట్ మనకు కొంచెం ఎక్కువ వర్షం అనేటువంటిది ఎక్కడ నమోదవుతుంది అంటే ఈ యొక్క విజయవాడ, ఓకేనా. సో ఇటు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఖమ్మము ఈ జిల్లాలకైతే మధ్యాహ్నం నాడు ఈరోజు మధ్యాహ్నం టైంకి కొంచెం ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతుంది అనమాట. ఇటు సైడ్ వచ్చేసి బెంగళూరు ఈ యొక్క పరిసర కర్ణాటక స్టేట్లో కూడా ఈ యొక్క బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఫుల్ వర్షం అయితే ఉంటుంది మధ్యాహ్నం నుంచి. ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక రిమైనింగ్ ఈ యొక్క నెల్లూరు, తిరుపతి, అనంతపురము, ఈ చిత్తూరు ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో లైట్ రైన్ అయితే నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక ఈరోజు నైట్ ఇక 6 గంటల పైనుంచి అయితే చూద్దాము వెదర్ ఎలా ఉండబోతుందో, ఎక్కడెక్కడ వర్షాలు అటువంటివి అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది మనకు 6 గంటల తర్వాత వెదర్ రిపోర్ట్ అనమాట. ఈ యొక్క ఇమేజ్లో మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేయండి కొంచెం. ఓకేనా. సో మొట్టమొదటిగా ఈ యొక్క ఇమేజ్కి సంబంధించి కూడా పైనుంచి అయితే చూద్దామండి. ఈ కాకినాడ, విశాఖపట్నము అక్కడి నుంచి అయితే చూద్దాము. సో మ్యాక్సిమం వచ్చేసి మనకు ఈరోజు 6 నుంచి అబౌవ్ అంటే 6 గంటల పైనుంచి ఈ విశాఖపట్నము, శ్రీకాకుళము, కాకినాడ, ఓకేనా, ఈ విజయవాడ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ 4 డిస్ట్రిక్ట్స్లో చూస్తే మనకు అంత వర్షపాతం అనేటువంటిది అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇక్కడ రెయిన్ పడేందుకు ఎక్కడ కూడా కనిపించడం లేదు, రెయిన్ సింబల్స్ ఎక్కడ కూడా. ఓకేనా. సో ఇక్కడ మనకు రెయిన్ అనేటువంటిది అయితే లేదనమాట.
సో ఇక ఈరోజు సాయంత్రం 6 గంటల పైనుంచి ఈ ఒంగోలు, కృష్ణా, గుంటూరు ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి అయితే చూడొచ్చండి. మీరు ఒక సర్కిల్ లాగా ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఇదంతా కూడా మనకు ఫుల్ రెయిన్స్ అనేటువంటివి అయితే పడతాయి మ్యాక్సిమం. అటు తెలంగాణ రాష్ట్రం కూడా గమనించవచ్చు మీరు. ఓకేనా? సో అప్పుడు చూడొచ్చు ఈ ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, కావలి, కృష్ణా, నెక్స్ట్ ఇటు సైడ్ తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, రాజంపేట. ఓకేనా? సో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రైన్ అయితే ఉందన్నమాట మనకి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు ఈ మొత్తం కూడా కొంచెం లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది మొత్తం కూడా హెవీ రైన్ అనమాట. మనకు హెవీ రైన్ అయితే నమోదవుతుంది ఇక్కడ తిరుపతి కూడా. ఓకేనా? సో దీన్ని ఇంకొంచెం క్లియర్గా అయితే మీకు ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లు అయితే చూపిస్తాను. ఒక్క సెకండ్, ఇంకా కొంచెం క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఏ ప్రాంతాల్లో ఇంకా క్లియర్గాని మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చండి మీరు ఒంగోలు కావచ్చు, కనిగిరి, ఓకేనా, పామూరు, కావలి, మిట్టపాలెం కావచ్చు, నెల్లూరుకి ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేసి మనకు 6 నుంచి కాబట్టి 6 అబౌవ్ నుంచి కాబట్టి అంటే సాయంత్రం 6 గంటల పైనుంచి కాబట్టి నైట్ వరకు వర్షాలు అనేటువంటివి ఈ యొక్క జిల్లాల్లో ఎక్కువగా పడతాయి. సో అల్పపీడనం వచ్చేసి మనకు ఈ బంగాళాఖాతం నుంచి ఈ దిశగా పైకి అయితే కదులుతూ వెళ్తుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ఇది కదిలే కొద్దీ ఈ యొక్క సముద్ర మట్టానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా వర్షం అనేటువంటిది తగ్గుముఖం పడుతూ ఉంటుంది ఈ ప్రాంతాలకు వరకు మాత్రం, ఎందుకంటే అది ఈ దిశగా కదులుతూ వెళ్తుంది కాబట్టి. సో ఇక ఈరోజు 6, 7, 8, 9, 10 ఆ గంటల సమయంలో వచ్చేసి ముఖ్యంగా తిరుపతి, ఈ చిత్తూరు, మదనపల్లె, ఓకేనా, రాయచోటి, కడప, ఇక్కడ చూడొచ్చు పొద్దుటూరు, పులివెందుల, ఓకేనా, కదిరి, మిట్టపల్లె, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఒంగోలు, కనిగిరి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా కొంచెం భారీగా వర్షాలు అయితే కురుస్తాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ఉంది కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఒక సెకండ్. ఓకేనా? సో కాబట్టి ఆ లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి కొంచెం వర్షపాతం అనేటువంటిది ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో ముఖ్యంగా మనకు ఈ యొక్క ద్రోణి అనేటువంటిది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటుకుని తెలంగాణ రాష్ట్రం మీద అయితే వెళ్తుంది కాబట్టి ఈరోజు మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారీ వర్షాలు అయితే కురుస్తాయి ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ. సో మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను.